అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది ఈ అంశాన్ని. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనే అంశం చుట్టూ ప్రపంచ రాజకీయాలు నడుస్తున్నాయి. పదే పదే అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్కి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? పాకిస్తాన్లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆందోళనల ఫలితంగా పాకిస్తాన్ విచ్చిత్తి తథ్యం అనేటువంటి సంకేతాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు లైవ్లో ఉన్నారు. అలానే ఆర్థిక రాజకీయ వ్యవహారాల నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాలపైన కూడా పట్టున్నటువంటి వ్యక్తి. శాస్త్రి గారు నమస్తే అండి. పాకిస్తాన్ ఇండియా ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ దగ్గర నుంచి కూడా మనం చాలా స్టోరీస్ చూస్తూ ఉన్నాము. పాకిస్తాన్లో వరుసగా అటు ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తున్నటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్లో, ఇటు బలూచిస్తాన్లో తీవ్రవాదం అంటారా, లేదంటే స్వతంత్ర పోరాటం అంటారా, అక్కడ ఉద్యమాల పరంపర యథేచ్ఛగా సాగుతుంది. మరోవైపు అమెరికా మాత్రం పాకిస్తాన్కి అండగా ఉంది అనే సంకేతాలు ప్రతిరోజు ఏదో రూపంలో ఇస్తూ ఉంది. ఏం జరుగుతుంది పాకిస్తాన్, అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న రాజకీయంలో? అంటే ఏషియా పసిఫిక్ లో చైనా, ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీస్. ఏషియాలో ఈ రెండు కంట్రీస్ ని మధ్య అమెరికాకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏషియాలో చాలా పట్టు ఉండాలి, ఏషియా నుంచే మనం మెయిన్ అనేది యూరోపియన్ కంట్రీస్ కి అమెరికాకి చాలా ఒక రకమైన ఇసిలే గ్రేషియా అని చెప్పి వాళ్ళు అక్కడ వాళ్ళ స్థావరం కూడా ఉంది అక్కడ మన ఇండియన్ ఓషన్ లో. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉంటారని నేను అనుకోను. వాళ్ళు ఏంటంటే అందరికీ తెలుసు రావల్పిండిలో ఆ ఎయిర్ బేస్ అంతా కూడా అమెరికన్స్దే. మీకు చాలా స్పష్టంగా తెలియవలసింది ఏంటంటే 4 సార్లు మనం బ్రహ్మోస్ ప్రయోగించిన తర్వాత వాళ్ళకు కూడా క్యాజువాలిటీస్ జరిగినాయి. నాకు తెలిసిన ప్రకారం, అమెరికా నాకున్న ఫ్రెండ్స్ ప్రకారం ఏంటంటే రావల్పిండిలో జరిగిన దాంట్లో అమెరికన్ సైన్యం కూడా చనిపోయారని తెలిసింది. సో తద్వారా అక్కడి నుంచి చాలా సీరియస్ గా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, తర్వాత పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం, పాకిస్తానే రిక్వెస్ట్ చేసి ఇది ఆపండి, మేము ఆపడానికి సిద్ధం. అంచేతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో చాలా స్పష్టంగా ఇందులో ఎవ్వరు ప్రమేయం లేదు, మా అంతటి మేము ఆపాము, అది వాళ్ళు అడిగారు మేము ఆపాము అని చెప్పి, ఇందులో ప్రమేయం లేదని ఆయన తెలియజేశారు. ఆయనకి ఏంటంటే ట్రంప్ కి 79 years 80 ఆయన మీద బైలాటరల్ ఇష్యూస్, బైలాటరల్ ఆస్పెక్ట్స్ మీద పెద్ద అవగాహన లేకపోవడం, పెద్ద పగల్బాలు పలకడం, నేను వచ్చిన రోజున 24 గంటల్లో యుక్రెయిన్ ముగించేస్తానని చెప్పడం. ఈ రోజు ఆయన ఎటువంటి పరిస్థితికి వచ్చాడంటే చైనా ఇండియాయే వార్ ఫండరు యుక్రెయిన్ వార్కి, ఎందుకంటే వాళ్ళిద్దరే ఆయిల్ కొంటున్నారు, వాళ్ళు ఆయిల్ కొంటున్నందుకు కొద్దీ వీళ్ళ రష్యా వాడు ఆగడు అనేది. కానీ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ వెరీ కన్సర్న్ ఇంక్లూడింగ్ యూకే. వాళ్ళు ఏమన్నారంటే ఈ రకంగా చైనా ఇండియా సపోర్ట్ చూసుకుంటే రష్యా వాడు మమ్మల్ని కూడా బతకనవాడు, మాకు కూడా గొడవ పెట్టుకుంటాడు, అందుకే మీరు అది పోలాండ్ మీద వాళ్ళు ఇచ్చేయడం కూడా మనం చూసాం. యుక్రెయిన్ వార్ డిజాస్టర్ అయిపోయింది. అది ఇంకెక్కడ వెళ్తుందో కూడా తెలియదు. వరల్డ్ వార్ లాగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నార్త్ కొరియా ఇన్వాల్వ్ అయిపోయింది, నార్త్ కొరియా కూడా ఇందులో వచ్చేసింది. సో ఇందులో ఏంటంటే సిరియాలో మార్పు జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇరాన్ మీద అటాక్ జరిగింది, సో పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వీళ్ళందరికీ నాకు అర్థమైందంటే మొత్తం ఈ దేశాల అధినేతలు అందరూ పెద్ద దద్దమ్మలండి. ఎందుకంటే దద్దమ్మలని అన్నానంటే వీళ్ళకి ఆర్థిక వ్యవస్థలతో వీళ్ళు ఏం చేయలేక, వీళ్ళ ఆర్థిక వ్యవస్థలను ఏమీ సాధించలేక, పట్టు సాధించలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక లేనిపోని అడావిళ్ళు, లేనిపోని గొడవలు చేస్తున్నారు. ఇవన్నీ కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవాల్సింది. ఇరాన్ అణు ఆయుధాల మీద ఇచ్చేస్తుందంటే కూర్చోబెట్టి మాట్లాడచ్చు, కూర్చోబెట్టి చేయొచ్చు, చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ అంటే ఒకటిసారి ఇప్పుడు అమెరికా చేస్తున్నది ఒకవైపు నుంచి పాకిస్తాన్కి మేము అండగా ఉన్నామనే సంకేతాలు ఇస్తుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం అటు పిఓకేలో కానీ ఇటు బలూచిస్తాన్లో కానీ ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. నిన్న కూడా ఆర్మీ పైన, పోలీసుల పైన అటాక్స్ జరిగినాయి. సో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధకాండ అంతా దేనికి సంకేతంగా చూడాలి? అంటే పాకిస్తాన్లో మీరు అందరూలి పాకిస్తాన్ అంటే ఇంటర్నల్ గా పాకిస్తాన్ చూడాలనుకుంటే ఆసిఫ్ మునీర్ ఆయన ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ని పైకి తీసుకురాడు.
వాడి ఇన్సాఫ్ వాడి పాకిస్తాన్ పీటీఐ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఇదవుతుంది. 3 సార్లు వాళ్ళు లాంగ్ మార్చ్ చేశారు ఇస్లామాబాద్ కి. దాని యొక్క పర్యావసనం ఆసిఫ్ మునీర్కి తెలుసు. అక్కడ కూడా చంపేవలసి వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవాలి. వాళ్ళకి పవర్ లేదు. ఆర్మీ గ్రిప్ ఆర్మీ గ్రిప్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అది అందరికీ తెలుసు. ఆర్మీ అక్కడ లోకల్ ఈ 420 పొలిటికల్ పార్టీస్ అన్ని కలిపి నడుపుతాయండి. వీళ్ళందరూ 420 గళ్ళే. ఎవరు నవాజ్ షరీఫ్ ఉన్నాడంటే బెయిల్ మీద ఉన్నాడు, షాబాజ్ షరీఫ్ ఉన్నాడంటే బెయిల్ మీద ఉన్నాడు, భుట్టో ఉన్నాడంటే వాళ్ళ ఫాదర్ ఉన్నాడంటే జర్దారీ #1 ఫ్రాడ్, వాడు బెయిల్ మీద ఉన్నాడు ప్రెసిడెంట్. వాళ్ళ అమ్మాయిని దేశ ప్రథమ మహిళగా డిక్లేర్ చేసుకున్నాడు. పెళ్ళాన్ని డిక్లేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిని డిక్లేర్ చేయరు. దారుణం అది. ఏంటంటే అంటే ఏంటంటే ఒక రకమైన ప్రజలకి మన రాజకీయ మనం మెచ్యూరిటీని తీసుకురాకూడదు, మెచ్యూరిటీ లేకుండా చేసేయాలనే ఒక పద్ధతి. ఇప్పుడు మీరు చూసారా విజయ్, ఇప్పుడు తమిళనాడులో జరిగింది ఏంటి? ఆయన చూడండి, చాలా స్టిల్గా పక్క తప్పుకోవాలని చూస్తున్నాడు. ఈ రెస్పాన్సిబుల్ అండ్ లైబుల్ అండ్ అకౌంటబుల్. అదో రకమైన జలియన్ వాలా బాగా ప్రజల్ని పిలిచి 40 మందిని 50 మంది పట్టును పెట్టేసుకున్నారు. నాకు సంబంధం లేదు, అడ్మినిస్ట్రేషన్ సంబంధం అంటే అలా ఉంటుంది. అలాగే వీళ్ళు అందరినీ పిలుస్తున్నారు. అందరినీ ఎందుకంటే ప్రజలకి మెచ్యూరిటీ అంటే ఏషియాలో పర్టికులర్ గా మనకు కనబడుతుంది. మనం నేపాల్లో చూసాం, శ్రీలంకలో చూసాం, పాకిస్తాన్ లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రజల్ని మీరు మరీ ఎక్కువ ఇచ్చేస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తోంది. ఇదన్నంటే అందరూ పెద్ద పెద్ద రాజా సంస్థానాల్లో ఉంటారండి వీళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్కడికి 7 బిల్డింగులు 8 బిల్డింగులు. నన్ను అడిగితే వీళ్ళ బిల్డింగుల్లో వీళ్ళు పూర్తిగా ఎప్పుడు తిరుగుండరు కూడా. ఇప్పుడు పిఓకేలో జరుగుతున్న ఆందోళనలో పిఓకే భారత్ లో విలీనం కావచ్చు లేదా విడిపోవచ్చు, బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావచ్చు, ఇవన్నీ ప్రచారం జరుగుతుంది కదా, ఎంతవరకు అవకాశం ఉందనుకోవచ్చు మనం? పిఓకే భారతదేశంలో విలీనం అవ్వడం అనేది చాలా జాగ్రత్తగా సూక్ష్మ రీతిన మనం ఎన్నో విషయాలని పార్లమెంట్ లో డిస్కస్ చేసి ఒకవేళ విలీనం అయ్యే పరిస్థితి వస్తే కానీ విలీన విధానం నిర్ణయం కూడా చాలా కఠినతరమైన నిర్ణయం. అది ఆ కఠినతరమైన నిర్ణయం మనం చాలా కష్టంగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కలిసి మళ్ళీ మన మీద ఇది అవ్వకూడదు. సో ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు విలీనం అయ్యాం కాబట్టి మేము మాకు ఇవ్వండి అనే ఇదేదైనా ప్లాన్ అవ్వకూడదు. సో ఇదేంటంటే పూర్తిగా విలీన విధాన నిర్ణయం చాలా స్పష్టంగా క్లారిటీగా వాళ్ళ యొక్క విధి విధానాలు, ఆ విలీనం యొక్క విధి విధానాలు రూపొందించడం అనేది ఎంతో డిస్కషన్ జరగాలి, ఎంతో డిబేట్ జరగాలి, ప్రజల మధ్య వాళ్ళ యొక్క అవగాహన తీసుకురావాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు నిర్ణయించాలి, ఆ సిటిజన్షిప్ ఇచ్చే లోపు మనకి ఇచ్చేయాలి, ఆ టైప్ లో చేయాలి. ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ డాన్బాస్ లో అలాగే చేశాడు. అందరికి పాస్పోర్ట్లు ఇచ్చాడు, విధి విధాన నిర్ణయాలు చెప్పేశాడు చాలా స్పష్టంగా. ఇంక మళ్ళీ ఎటువంటి తారతమ్యం లేకుండా వచ్చే 1000 ఏళ్ళ దాకా కూడా లేకుండా చేసాడు ఆయన. అలాంటి పరిస్థితులు మనం చేసుకోవాలి. ఆయన క్రీమియాని ఎనెక్స్ చేసినా కూడా ఆయన అలాగే చేశాడు, యుక్రెయిన్ లో క్రీమియాని. సో అలా అని కాకుండా ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు చాలా మంది అడుగుతారు. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థను తట్టుకోలేకపోవడం వల్ల వస్తున్నారా, అక్కడ యొక్క వస్తువు విధాన నిర్ణయాల వల్ల, అక్కడ ప్రజలు దోచేసే విధాన నిర్ణయం పాకిస్తాన్ వాళ్ళు ఇది చేయడం వల్ల చేస్తున్నారా, అసలు వాళ్ళకి మానసికంగా వాళ్ళు అందరూ ఇందులో మన ఇండియాలోకి వచ్చేయాలని అనుకుంటున్నారా, అసలు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందా, మన మాతృభూమి భారతదేశం, మన భారతదేశంలోకి వెళ్ళిపోవాలనే యాజిటేషన్ ఇది. ఇవన్నిటినీ కూడా క్రోడీకరించాలి. అది మన భారతదేశ పార్లమెంట్ నిర్ణయించాలి, కమిటీలు నిర్ణయించాలి, కమిటీలు పూర్తిగా దీని మీద ఇది చేయాలి. ఎన్నో విషయాలు ఉంటాయి. అంతే తప్పితే రాత్రి ఆక్యుపై చేసుకున్నాం అనేది అయితే మాత్రం కాదు. ఇదేంటంటే మనం నాగాలాండ్ విషయంలో చూసాం. అందులో మన తెలుగు హోమ్ సెక్రటరీగా ఉండే ఆయన మీరేమంటారు, ఆయన చాలా ఎంతో కష్టపడి చేయవలసి వచ్చింది. సో ఇవన్నిటిని మనం చూసి అడుగులేయాలి. ఎందుకంటే ఈ రోజు ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ మన సెట్ చేయగలదు అనే ఒక భావంతో వస్తున్నారా, లేకపోతే మాతృభూమితో కలవాలి, మేము కూడా భారతీయులం, మేము హిందుస్థానీయులం, మేము కూడా భారతీయులం, భారతదేశం మా ఎజెండా భారతదేశ అభివృద్ధి, అందులో మేము కూడా భాగం అవ్వాలి అనే పద్ధతిగా వస్తున్నారా? ఏంటి విధి విధానాన్ని? ఈ విధి విధానాలన్నీ కూడా చాలా కూలంకషంగా కఠినతరమైన విధానంతో చేయాలి తప్పించి
ఏదో కంగారుగా చెప్పేవి అయితే మాత్రం కాదు. ఇలా విలీనం అయ్యే పరిస్థితి ఎక్కడ ఏమి ఉండదు అని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది పాకిస్తాన్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు భారత్తో విలీనం అనేటువంటి అంశాన్ని ఆచితూచి వ్యవహరించాల్సిన అంశంగా చూడాలని చెప్తున్నారు డాక్టర్ శాస్త్రి గారు. అలానే అమెరికా ఇస్తున్నటువంటి మద్దతు కేవలం అమెరికా ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఎత్తుగడ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాలో కూడా వణుకు మొదలైంది, అందుకే భారత్ వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.